హాయ్ గైస్, వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. సో మీరు ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే మనకి ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ గురించి చెప్పబోతున్నా. ముఖ్యంగా సెప్టెంబర్ 16వ తారీఖు సోమవారం అనంతపురం కలెక్టర్ ఆఫీస్ వద్ద కలెక్టర్ గారికి అభ్యర్థులు అనేవారు కానిస్టేబుల్ ఈవెంట్స్ త్వరగా పెట్టండి, అదేవిధంగా కానిస్టేబుల్ అభ్యర్థులు 2 ఏళ్ల నుండి నష్టపోతున్నారు, అదేవిధంగా కానిస్టేబుల్ ఈవెంట్స్ రిజర్వేషన్ అనేది ఇస్తే ఈ అభ్యర్థులు చాలా నష్టపోతున్నారు అని చెప్పేసి దానికి సంబంధించి ఒక వినతిపత్రం అనేది కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. అది సోమవారం. సో దయచేసి అభ్యర్థులందరూ అనంతపురం స్టడీ హాల్ దగ్గరికి ఉదయం 10 గంటలకు ఉంటే అక్కడ నుండి బయలుదేరి అనంతపురంలో ఉన్న కలెక్టర్ ఆఫీస్ వద్దకు వెళ్ళి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. సో అభ్యర్థులు ఎవరు మిస్ చేయొద్దు, ఎందుకంటే 2 ఏళ్ల నుండి మనం ఎదురు చూస్తున్న కలకి మొదటి అడుగు మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కానీ మనం నెగ్లెక్ట్ చేసామా, ఇప్పుడు ఇకనైతే మాత్రం మనకి ఎటువంటి చాయిస్ లేదండి. ఈ ఇయర్లో నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ అనేది అస్సలు ఉండవు. దీన్ని ముఖ్యంగా అవగాహన తీసుకొని ఆలోచించి తప్పనిసరిగా ముందడుగు వేస్తున్నారు అందరూ మన అభ్యర్థుల్లో కొంతమంది అభ్యర్థులు. సో వాళ్ళకి సహాయంగా మీరు అంటూ ఏం చేయాల్సిన అవసరం లేదండి, వెళ్ళి వాళ్ళకి తోడుగా ఉంటే చాలు. మినిమం అంటే ఒక 5, 6 వెళ్తే అది కరెక్ట్గా ఉండదు. సో దానికి సంబంధించి 10 మంది వెళ్తేనే కరెక్ట్గా ఉంటుంది. సో తప్పనిసరిగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వీడియోలోకి వచ్చేసరికి, మెయిన్ మ్యాటర్లోకి వచ్చేసరికి ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ అండి. నీరు గారిపోతున్న 95,000 మంది ఆశలు. నిజమేనండి. ఎందుకంటే ఇలాగ thumbnail పెట్టాల్సి వచ్చిందంటే, నేను ఒక కానిస్టేబుల్ ఆస్పిరెంట్నే. సో నా జీవితంలోకి వచ్చేసరికి నేను ఎలా అంటే కానిస్టేబుల్ పోలీస్ జాబ్ అనేది ఒక డ్రీమ్ జాబ్గా ప్రిపేర్ అయ్యేవాడిని అండి. బట్ ఇప్పుడు అనేది ఆ ఆశలు అనేది నిజంగా నీరు గారిపోతున్నాయి నాలాగా చాలామంది. ఎందుకంటే నేను ఎలా వెయిట్ చేస్తున్నాను, ఈ 95,000 మంది కూడా అలాగే వెయిట్ చేస్తున్నారు. బట్ నేనంటూ ఏదో జాబో, ఏదో లేకపోతే ప్రైవేట్ జాబో, లేకపోతే ఏదో పనిలో జాయిన్ అవ్వడం అనేది చూసుకుంటున్నాను. సో అదేవిధంగా చాలామంది చూసుకున్నారు. బట్ ఇది అనేది ఎలా తయారవుతుందంటే, మనకి దీని యొక్క ఈవెంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఎటువంటి అప్డేట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ రావడం లేదు ఫ్రెండ్స్. ఎంత రావడం లేదంటే, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే అతను కూడాను ఈసారి డైరెక్ట్ ఒకటే మాట అన్నారు, కానిస్టేబుల్ ఈవెంట్స్ గురించి కాకుండా ఇంకా ఏదైనా ఫర్దర్గా వేరే చాయిస్ గురించి ఆలోచించండి అని చెప్పేశారు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఇక మీదట మనకి కానిస్టేబుల్ ఈవెంట్స్ అప్డేట్ అనేది లేదండి ఫ్రెండ్స్. దీని గురించి ఎవరు ఎన్ని చెప్పినా నమ్మొద్దు. ఇకనైనా మీరు చైతన్యం తెచ్చుకొని మేలుకొని ఇక నుండి స్టడీ హాల్స్ నుండి బయటకు వచ్చి ఒకరోజు, ఎందుకంటే 2 సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాం మనము, ఒక్కరోజు అని వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దగ్గర, ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మన వినతి పత్రాలని ఇస్తే మనకు దాని గురించి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే, యాక్చువల్గా మీ అందరికీ తెలిసిన విషయమే, వరదల్లో కొట్టుకుపోయిన ఏపీ కానిస్టేబుల్ జీవితాలు నోటిఫికేషన్ మీ అందరికీ తెలిసిందే. వరదల వల్ల మనకి అప్డేట్ రావడం లేట్ అయిందని చెప్పేసి చాలా యూట్యూబ్ ఛానల్స్ చెప్పాయి, అదేవిధంగా నేను చెప్పాను, చాలామంది చెప్పారు. బట్ ఇప్పుడు ఆ వరదలతో పాటే మన ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థుల జీవితాలు, అదేవిధంగా నోటిఫికేషన్ కూడా కొట్టుకుపోయింది. ఎందుకంటే దీని గురించి అప్డేట్ అనేది మనకి ఇప్పుడప్పుడే వచ్చే పరిస్థితులు, సూచనలు అసలు ఏం కనిపించడం లేదు. దీని గురించి గవర్నమెంట్ అసలు ఏ ట్రీట్ అవుతుందో, ఏటు ఫీల్ అవుతుందో అనేది కూడా మనకు తెలియడం లేదు. సో దయచేసి చెప్పేది ఏంటంటే, ఒకటే చెప్తున్నాను, ఎప్పటికీ అందరికీ మనం బయటకు రావాలి. బయటకు వస్తేనే మన జీవితాలు మారుతాయి, లేకపోతే మన జీవితాలు మారవు. మన జీవితాలు మారాలంటే మనం బయటకు రావాలి. ఇదే మరీ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. అండ్ అది కూడా ఇంకో విషయం చెప్పాలంటే, ఇప్పుడు కానీ మనం బయటకు రాకపోతే రోడ్డును పడే 95,000 మంది కుటుంబాల్లో మందే ఒకటవుతుంది. ఎందుకంటే కానిస్టేబుల్ అని నమ్ముకొని చాలామంది ఉన్నారు. ఏజెస్ అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది 31, 32 అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరి బతుకులు ఎలాగో మనందరి బతుకులు అలాగే. ఎందుకంటే ఇప్పుడు కానీ రాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చే చాయిస్ లేదు. ఈ పోలీసు రిక్రూట్మెంట్ కోసం ఎదురు చూసే వాళ్ళు మాత్రం ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యకపోతే మాత్రం నెక్స్ట్ నోటిఫికేషన్స్ వచ్చే చాయిస్ లేదు. సో ఈ విధంగా ఆలోచించినా మనం అనేది బయటకు వచ్చి తప్పనిసరిగా మన కానిస్టేబుల్ ఈవెంట్స్ మనం కండక్ట్ చేసుకునేలాగా చూసుకోవాలి. అదేవిధంగా రిజర్వేషన్స్ ప్రకారంగా హోంగార్డ్స్ రిజర్వేషన్స్ ప్రకారంగా మన జనరల్ అభ్యర్థులకి ఎటువంటి అన్యాయం జరగకుండా చూసుకునే విధంగా బాధ్యత కూడా మనదే ఫ్రెండ్స్. సో దీని గురించి కూడా నేను చెప్పేది ఒకటే, మనం వెళ్ళి ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మీట్ అయ్యి మనం వినతి పత్రాలు కలెక్టర్ గారికి ఇద్దాం. ఇచ్చి అది కూడా శాంతియుతంగా ఇచ్చి మన
ఈవెంట్స్ కండక్ట్ చేయడమో లేదా దాని గురించి గవర్నమెంట్ నుండి అప్డేట్ రావడం ఏదో ఒకటి చేసుకుందాం ఫ్రెండ్స్. అండ్ ముఖ్యంగా ఇంకో విషయం ఏంటి చెప్పాలంటే, ఈ వీడియోని వైరల్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియోని వైరల్ చేస్తే గవర్నమెంట్ వరకు వెళ్ళి తెలిసేలా జరుగుతుంది. సో మీరు కామెంట్స్ నెగిటివ్గా కాకుండా కొంచెం పాజిటివ్ వేలో పెడితే అందరికీ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చి మనకి ఈవెంట్స్ పెట్టే చాయిస్ ఉంటుంది. సో ఇంతకు మించి నేను ఏం చెప్పలేను. ఎందుకంటే నేను ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను, మీరందరూ అంతే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. 2 years నుండి స్టడీ హాల్లో చేసుకుని ఇవన్నీ చదివి ఆ పుస్తకాలు అరిగిపోతున్నాయి కానీ మన జీవితాల్లో మాత్రం మారడం లేదు. సో దయచేసి ఆలోచించండి. ఇకనైనా ఆలోచించకపోతే మన జీవితాలు అనేవి ఇక నుండి మారవు. ఎందుకంటే మరీ చెప్తున్నాను, ఆలోచించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకు మించి ఏం చెప్పదలుచుకోలేకడం లేదు, ఎందుకంటే నాకు ఎమోషనల్గా ఫీల్ అయిపోతున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.